కెమెరా లైట్స్ రోలింగ్ యాక్షన్. మన ప్యాంట్ లేకుండా పైన ఎట్లా వేసుకుంటారు బేబీ? నాన్ ప్యాంట్ వేసుకోవాలన్నా? సరే ఓకే. అరే మనది గ్రీన్ కలర్ బే. I live inside my own world of make-believe. Kids screaming in the cradles, profanities. I see the world through ice covered in ink and bleach. Cross out the ones who heard my cries and watched me weep. I love everything, fire spreading all over. హలో గైస్, దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టంట్స్. చాలా డేస్ తర్వాత బ్లాగ్ చేస్తున్నా. ఇప్పుడు ఇవాళ హెల్మెట్ తీసుకుందాం అనుకున్నా, ఎందుకంటే నేను నా బర్త్డే ఉండే కదా. చూసిన చాలా హెల్మెట్స్ ఉన్నాయి, బట్ దాంట్లో ఏది తీసుకోవాలి అని చెప్పి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. సో మీకు కూడా చూపిస్తాం. సరే ఏం తీసుకుందాం? ఇప్పుడు మనం క్రౌన్ తీసుకుంటాం. యా, సో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎన్ని మోడల్స్ నాకు ఏది తీసుకోవాలి అని చెప్పి చాలా కన్ఫ్యూజన్లు ఉన్నా. ఇన్ని అంటే ఇన్ని మోడల్స్ అసలు. రోహిత్ భాయ్, నువ్వు ఏమైనా సెలెక్షన్ చేస్తావా నా కోసం? ఏమైనా లైక్ సజెస్ట్ చేయగలుగుతావా? నేను సజెస్ట్ చేస్తా చేసి, కాకపోతే నచ్చాల్సింది నీకు. సో నువ్వు క్లియర్గా డిసైడ్గా ద బెస్ట్ చూస్ చేసుకో. చలో డన్. మనం ఫస్ట్ ఒకసారి చూద్దాము, చూసినాక ఒక 3-4 సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత దాంట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోము బిల్ కట్టేసి. It's hard to breathe, but that's alright. Hush. Tape my eyes open to force reality. Why can't you just let me eat my weight in glee? I live inside my own world of make-believe. Kids screaming in their cradles, profanities. Some days I feel skinnier than all the other days. Sometimes I can't tell if my body. టైట్ ఉందా ఫిట్టింగ్? హెడ్ చెక్ చేయి. ఓకే, కానీ గ్రాఫిక్స్ క్రేజ్ ఉన్నాయి దీన్ని. నైస్. I love everything, fire spreading all around my room. My world's so bright, it's hard to breathe, but that's alright. సో రోహిత్ భాయ్, ఫైనల్ ఒక హెల్మెట్ సెలెక్ట్ చేసినాము, బట్ మా వ్యూవర్స్కి కొంచెం సస్పెన్స్ చేయాలి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అందరికీ అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అన్నా. చలో లెట్స్ గో. సో ఫైనల్గా హెల్మెట్ అయితే కొనేసుకున్నా, ఇంకా గ్లౌజెస్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అబ్బుది పెళ్ళి ఉంది రేపటి నుంచి. మేము ఆల్రెడీ బిజీ ఉన్నాము, అందుకే బ్లాగ్స్ చేస్తలేము. అందుకే ఏమంటారు, మన బ్లాగ్స్ కూడా వస్తలేవు, ఎడిటింగ్ కూడా అయితే లేదు. మన పెళ్ళి ఉంది. సో రేపు ఇవాళ డేట్ 11 కదా, పెళ్ళికి బ్లాగ్ తీస్తున్నావా? పెళ్ళికి చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది. ఈ బ్లాగ్ ఇవాళ నైట్ అయినా రేపైనా ఎట్లైనా ఎడిట్ చేసి చేస్తానైతే అనుకుంటున్నా. ఎడిట్ అయిపోయాక మీరు అందరు చూసి ఇంకా నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయాలి. సో దాంట్లో చాలా హెల్మెట్ కూడా చూపించలేసి ఇంకా అది సస్పెన్స్ పెట్టినా యా డన్. ఇంటికి పోయి అన్బాక్స్ చేద్దాం, లేకపోతే అబ్బు వాళ్ళ ఇంట్లో కూర్చొని అన్బాక్స్ చేద్దాం. ఏమంటావు? కానీ నాకు పర్సనల్గా అయితే చాలా నచ్చింది. ఇది రోహిత్ భాయ్ సజెస్ట్ చేసిండు చాలా, ఎందుకంటే వేసుకునే వాళ్ళకంటే చూసే వాళ్ళకి అర్థమవుతుంది కదా. సో నా బైక్కి, నా జాకెట్కి అన్నిటికీ పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేలాగా సజెస్ట్ చేసిండు, అండ్ నాకు కూడా నచ్చింది. సో చలో ఇక్కడ నుంచి మనం అబ్బు వాళ్ళ ఇంటికి వెళ్దాం, అబ్బుని కూడా కలుద్దాం ఒకసారి. అండ్ చాలా రోజులు అయింది మనలో అందరు కలిసి. చలో మరి డన్. నీ 250 ఉండే కదా ఇప్పటిదాకా, మళ్ళీ అపాచీకి షిఫ్ట్ అయిపోయినాం మనం.
అండ్ సీరియస్గా అపాచీ 160 చాలా క్రేజీ ఉంది కదా బ్రో. సీరియస్లీ చెప్తున్నా, డైలీ కమ్యూట్కి ద బెస్ట్ బైక్ అనిపిస్తుంది నాకు. నేను కూడా ఒకటి తీసేసుకుంటా తొందరగా. ట్రాఫిక్లో కూడా ఈజీగా అనిపించింది, మనూరింగ్ కూడా చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది బండి అయితే. దాని అంచెల్లో మనం జల్దీ అబ్బు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. Feel the tension, devils hide behind redemption. Honesty is a one-way gate to hell. I wanna taste consumption, breathe faster to waste oxygen. Hear the children sing aloud. It's music till the wick burns out. అంతే చలో ఆ బుక్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి గిఫ్ట్ అని చెప్పి మళ్ళీ నిజంగా గుంజేసుకుంటే నేను బొక్క మొత్తం ఫుల్ డెకరేషన్ చేసారు. ఇగో బయటకి లైట్లు వేసారు. వస్తుందా బిల్లు? హాయ్ బోల్ రే సైఫ్, ఏమైంది పెళ్లి కొడుకు సిగ్గుపడుతుండా? చాలా సిగ్గుపడుతుండు. కైకో సైఫ్ అవునవును. సో అబ్బు వాళ్ళ ఇంటికి వచ్చేసినాము అన్బాక్స్ చేద్దామని, కానీ ఇక్కడ పెళ్లి సీజన్ కదా అన్బాక్స్ చేయనిస్తలేరు. అబ్బు వాళ్ళ మమ్మీ ఏమన్నా చెప్పు. ఇక్కడ అన్బాక్స్ చేస్తే మిమ్మల్ని అన్బాక్స్ చేస్తా అంటుంది ఆంటీ. అండ్ ఇంకోటి పెళ్లి కొడుకు లోపల సిగ్గుపడుతుండు, బయటికి రమ్మంటే వస్తలేడు అప్పటి నుంచి. వస్తలేడు, ఇందాక వచ్చేసి हाय भैया, थैंक यू सो मच. कल है मेरी शादी, आज गिफ्ट दिया तुम ना బాబు పక్కన పెళ్లి చేసుకోవాలనుందా లేదా అడగట్టు రేపు నీ పెళ్లి నా పక్కన ఆడుకోమ్మా. ఎందుకు పక్కన ఆడుకో, పెళ్లి కొడుకు రేపటి కాయ అడుగుజోపు మూలకి అయిపోయింది, టైం అయిపోయింది. అడుగుజోపు మూలకి అయిపోయింది, టైం అయిపోయింది. అవన్నీ వద్దే మామ, ఇది నా కోసమే కదా. థ్యాంక్ యూ. నీకోసం కాదు మామ. థ్యాంక్ యూ సార్. కష్టా జీతం కష్టపడి కింద పడి మీద పడి బ్రో అట్లీస్ట్ కంగ్రాచులేషన్ చెప్తలేవు. ఏమంటుండో మైండ్ బ్లోయింగ్ జాబ్ చేసి మా అన్న సంపాదించి తీసుకొని వచ్చింది హెల్మెట్. మైండ్ బ్లోయింగ్ అంటే నీకే వేసిండు పంచ్. వీళ్ళందరికి మైండే లేదు మళ్ళీ బ్లోయింగ్ అంటారు వీళ్ళు. సారీ బ్రో, ఆల్రెడీ బర్త్డేకి ఇచ్చినాం కదా అన్ని గానం ఇక్కడ ఇచ్చే. हेलमेट नहीं गिफ्ट कर सकते, मैं क्या समझ रहा हूँ तुम ना चारों पांचों खड़के ना मेरे को गिफ्ट दे रहे होंगे और सरप्राइज रखे, मैं आके देख लिया समझ रहा हूँ. చాలా అసలు स्टॉप कर दे. చిన్న అసలు లేవు వేరే ఏమైనా ఇద్దామంటావా? నీకు రోహిత్ భాయ్ అల్మారీ ఇప్పిస్తా అంటాడు. थैंक यू ब्रो. पूरी सागवान की लकड़ी की बना है. ఆడుతుండు స్పెల్లింగ్ అడుగు మస్తు డైరెక్ట్ बराबर अच्छा था. तो ये मेरा नहीं होता. नहीं होता ब्रो. मुबारक भाई, हैप्पी बर्थडे. And thank you so much. Photos नहीं डाल सका. I'm having one photo. I'll soon upload it on Instagram. వెయిట్ అసలు మీ ఇంట్లో అన్బాక్సింగ్ చేసుకుందామని చెప్పి బ్లాగ్ చెప్పుకొని వచ్చినాము. ఇంటికి వచ్చినాక ఏమైందంటే ఆంటీ చెప్పాను, ఆంటీ అన్బాక్సింగ్ చేసుకుంటాం లోపల అంటే మీకు అన్బాక్సింగ్ చేస్తా వద్దు అంటే గమన ఇంటికి వెళ్ళిపోతాము. సో ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళి మేము మా హెల్మెట్ అన్బాక్స్ చేసుకొని మా వ్యూస్ చూపిస్తాం. అసలు ఎగ్జైట్మెంటే లేదు, ఆయన ముఖంకి అసలు ఎగ్జైట్మెంట్ ఉందా? అవును, నీకు ఎగ్జైట్మెంట్ ఎందుకు లేదు? వీళ్ళందరూ చూడు ఎంత ఎగ్జైట్మెంట్ తో చూస్తారు, వాళ్ళ ఫేసెస్ లో నవ్వు చూడు. ముఖేష్ బ్రో एक बात बोल. वहाँ देखा बहुत एक्साइटमेंट हुआ. एक्साइटमेंट होके डब्बा ले लेके इधर आए तो क्या है, मेरा ही नहीं है तो मेरे क्या एक्साइटमेंट. Oh no. 24 hours later. సో గైస్ ఫైనల్గా మనము అన్బాక్సింగ్ చేసే టైం వచ్చేసింది. అండ్ నిన్న నైట్ వాళ్ళ ఇంట్లో కుదరలేదు కదా, అందుకే చెప్పేసి ఇక్కడ చేసిన దీన్ని అన్బాక్స్ చేసేసి హెల్మెట్ పెట్టుకొని ఇక 14కి మనది షో ఉందన్నమాట లియోనియా రిసార్ట్లో. పాసిబుల్ నేను ఈ వీడియో రేపు మార్నింగ్ వరకు అయినా రేపు నైట్ వరకు అయినా వేయడానికి ట్రై చేస్తాను. Inside my own world of make-believe, kids screaming in the cradles, profanities. I see
the world through ice covered in ink and bleach. Cross. మనం ఇది చదవం ఎట్లా బుక్లో చదవలేము, మనం ఇది చదువుతాము అంతే కదా. అంతే కదా. సో యాక్చువల్గా ఇది రోహిత్ భాయ్ సజెస్ట్ చేసిండు, ఎందుకంటే నా బండి బ్లాక్ ఇంకా వైట్ కదా, అండ్ నా జాకెట్ వచ్చేసి నియాన్ బ్లాక్ ఇంకా వైట్ ఉంది. సో దీనికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి సజెస్ట్ చేసిండు. The ones who heard my cries and watched me weep. I love everything. Fire spreading all around my room. My world's so bright, it's hard to breathe, but that's alright. Hush. Take my eyes open to force reality. Why can't you just let me eat my weight in glee? I live inside my own world of. సో ఈ హెల్మెట్లో మాట్లాడడానికి వస్తుందా సరిగా నోరు తిరుగుతుంది, ఎందుకంటే చాలా టైట్ ఉంది. అండ్ ఇది తీసేసి మాట్లాడదాం మనం. ఇది వచ్చేసి ఎంటీ కంపెనీ, నేను ముందు కూడా ఎంటీఐ యూజ్ చేస్తున్నాను కాబట్టి సో నాకు అదే పర్ఫెక్ట్ అనిపించి మళ్ళీ ఎంటీఐ తీసుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి 5250 అండ్ ఇది స్మాల్ సైజు. యాక్చువల్గా నేను పోయినసారి ఆరెంజ్ ఇంకా బ్లాక్ యూజ్ చేసింది మీడియం సైజ్ అనమాట. నాకు అక్కడ 8 సైజ్ చూసి ఇది సజెస్ట్ చేసిండు. అండ్ నేను వేరే కంపెనీస్లో చూసిన, బట్ నాకు ఏంటంటే ఇక్కడ చిక్స్కి లూజ్ ఉండే కొంచెం. సో అది మళ్ళీ మనం ఇప్పుడు వేసుకోవడము ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు చెమట వచ్చి అది ఇంకా లూజ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి స్మాల్ తీసుకున్నా, చాలా టైట్ ఉంది. ఇది కూడా లూజ్ అవుతుంది, బట్ కొంచెం అయితే ఓకే పర్ఫెక్టే ఉంటుంది అని అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా హెల్మెట్ తీసుకున్నప్పుడు మీరు ఈ చిక్స్ అనేవి చాలా ఎంత టైట్ తీసుకుంటే అంత మంచిది. అండ్ హెడ్ సైజ్ చూసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ మన హెడ్ సైజ్ ఎంత ఉందో అది చూసి హెల్మెట్ తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే 300-400 పెట్టి హెల్మెట్ తీసుకుంటారు. అది ఎట్లా ఉంటుంది అంటే నేను ఒకసారి వేసుకున్నా, లైక్ మనం ఇటు ఒక 2 సెకండ్స్ తర్వాత హెల్మెట్ తిరుగుతుంది, అట్లా ఉంటుంది. లోపల అంత ప్లేస్ ఉంటుంది గ్యాప్. ఓన్లీ ఏంటంటే అది ఫొటోస్ కొట్టకుండా, చలాన్ పడకుండా అండ్ వాటి కోసం తీసుకుంటారు. బట్ మనం సేఫ్టీ ప్రిఫర్ చేయాలంటే మినిమం టు మినిమం ఒక 5000 అయితే ఇన్వెస్ట్ చేయాలి హెల్మెట్ మీద. ఇట్లా ఉంది హెల్మెట్, మీరు అందరి కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎట్లా అనిపించింది, వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ కంపల్సరీ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ బ్లాగ్ లో చాలా మంచి కంటెంట్ ఉంటుంది. లైక్ మనం పెళ్ళి అని చెప్పినా కదా, దానికి మనం కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసినాము. సో ఆ వీడియో కోసం మీరు వెయిట్ చేయాలి కంపల్సరీ. అండ్ ఎవరెవరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేరో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. టిల్ ద నెక్స్ట్ టైం, స్టే ట్యూన్, స్టే సేఫ్. జై హింద్. But that's alright. Hush.